రీసెంట్గా నా అన్వేషణ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి అన్వేష్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ యాత్రికుడు, చాలా వీడియోస్ చేశాడు, మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాడు, చాలా బాగానే ఉంది. మరి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు, రీసెంట్గా క్రైస్తవ్యంపై కొన్ని కారు కూతలు కూశాడు, క్రైస్తవ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయానికి నేను స్పందించడానికి మీ ముందు ఉన్నాను. నేను ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఏంటి, ఆ వ్యక్తిని నేనేమి ద్వేషించట్లేదు, కానీ మరి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు, ఎవరో ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చారో తెలియదు, కానీ క్రైస్తవంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున నా ప్రభువుపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే, నేను ఎవరినైతే అభిమానిస్తున్నానో, ఎవరైతే ఆరాధన చేస్తున్నానో, నా ప్రభు మీద ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించాల్సిన కనీస బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి స్పందిస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ యొక్క అన్వేష్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే, ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే, క్రైస్తవ్యం ఎక్కడైతే అడుగు పెట్టిందో అక్కడ దేశాలు పాడైపోయినాయి. ఈ యొక్క మత ప్రచారం చేయడం ద్వారా అనేక మంది పాడైపోయారు, క్రీస్తుని విశ్వసించడం ద్వారా అనేక దేశాల్లో ప్రజలు పాడైపోయారని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఏ దేవుడు రక్షించాడు, యేసు ప్రభు ఏమైనా రక్షించాడా అని చాలా విషయాలు ఆ ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడిన విషయాలు నేను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కరోనా వచ్చేటప్పుడు ఏ మతం వచ్చి కాపాడలేదు కదా, ఏ దేవుడు వచ్చి కాపాడలేదు కదా, అంటే మతంలో మారిపోతే కరోనా తగ్గిపోతుందా? చెప్పండి మామూలుగానే. ఇస్లాంలో తక్కువ, కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు 5,000 మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు. మతం మారిపోయి 5,000 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా చుట్టాలు చాలా మంది ఉన్నారు. ఏ సాక్ష్యాలు చూపించాలా, లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చిన. ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు అని ఒకడు. ఆ వ్యక్తి అన్నటువంటి విషయాలకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆలోచించేయండి, క్రైస్తవ్యం దేశాలను పాడు చేసిందా? ఈ స్పానిష్ ప్రభుత్వం చర్చిలు కట్టేశారు, ఈ మయాన్లో చర్చిలు కట్టేశారు, అన్ని చర్చిలు కట్టేశారు, అన్ని దగ్గరన అన్ని మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది. అమెజాన్ లో కూడా చర్చిలు కట్టేశారు. ఏం చేస్తాం అంటే, మాకు గొప్ప మతం, మా మతం ఉండాలి. రేపు అంటూ యుద్ధాలు జరిగితే ఈ మతం ఆ మతం కొట్టుకు సావడానికి. క్రీస్తు ఆగమనం ద్వారా ప్రపంచానికి మేలే జరిగింది, కానీ క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేశాలు అభివృద్ధి పొందాలి, మార్పు కొరకు ప్రయాసపడుతుంటారు క్రైస్తవులు. ఆలోచన చేయండి, నిజంగా క్రైస్తవ్యం దేశాలను పాడు చేసిందా? ఎక్కడైతే క్రైస్తవం అడుగుపెట్టిందో దేశాలు పాడైపోయినాయా? మన భారతదేశం చూసుకోండి. భారతదేశము చాలా భయంకరమైనటువంటి సూపర్ స్టిషన్స్ ఉంది. సూపర్ స్టిషన్స్ అంటే అర్థం ఏంటంటే మూఢనమ్మకాలు. ఏంటో మనందరికీ బాగా తెలుసు, చరిత్ర తెలుసు, విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎందుకు ఏమిటి అలా గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, DeepSeek ఉంది, AI బోల్డ్ ఉన్నాయి. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా ఒకసారి రివిజన్ చేయండి. అతను అంటున్నాడు, టెక్నాలజీ మనకు చాలా అవైలబుల్గా వచ్చేసింది, DeepSeek వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, గూగుల్ ఉంది, మీరు సెర్చ్ చేయండి అంటున్నాడు. నేను అదే చెప్తున్నాను, DeepSeek వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. ఒక్కసారి దేశాల యొక్క పరిస్థితి మరి ఒకసారి చూడండి. మన భారతదేశం సుమారుగా ఒక 5 శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతే భారతదేశంలో మూఢనమ్మకాలు నిజంగా ఆఫ్రికాలో కంటే ఎక్కువ మూఢనమ్మకాలు భారతదేశంలో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందులో ప్రాముఖ్యంగా సతీ సహగమనం భారతదేశంలో ఉంది కాదా? సతీ సహగమనాన్ని రూపుమాపడానికి అనేక మంది క్రైస్తవ మిషనరీలు ప్రయాసపడలేదా? క్రైస్తవ మిషనరీలు ప్రయాసపడి ఎంతో పోరాటాలు చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి సతీ సహగమనాన్ని నిర్మూలన చేయడానికి విలియం కేరీ గారు పాటుపడలేదా? ఇప్పటికీ కూడా జోగిని వ్యవస్థ మనం చూడలేదా? అనేక పల్లెటూర్లకు వెళ్తే పల్లెటూరులో కొన్ని కుటుంబాలని జోగినీలుగా చేసేసి, ఆడపిల్లలను జోగినీలుగా చేసి, ఆ గ్రామానికి ఉంపుడు కత్తులుగా మార్చేసి వారితో వ్యభిచరిస్తూ శారీరక సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారు మన భారతదేశంలో లేరంటారా? అటువంటి జోగిని వ్యవస్థ నిర్మూలన చేస్తుంది క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ్యం రావటం ద్వారా కాదా? ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని చాలా మంది క్యాష్ చేసుకుని అనేక మంది మోసం చేసినటువంటి వారు మన భారతదేశంలో లేరా? ఆలోచన చేయండి. సతీ సాగమన సాంఘిక దురాచారం కాదా? జోగిని వ్యవస్థ సాంఘిక దురాచారం కాదా? ఆ తర్వాత స్త్రీలు చదువుకోకూడదనేటువంటి సాంఘిక దురాచారం కాదా? బాల్య వివాహాలు అది సాంఘిక దురాచారం కాదా? వీటన్నిటిని రూపుమాపింది క్రైస్తవ్యం కాదా అని నేను అడుగుతున్నాను. ఆలోచన చేయండి. భారతదేశానికి అనేక మంది మిషనరీలు, అనేక మంది దేవుని సేవకులు వచ్చి ఈ వ్యవస్థలనే రూపుమాపారండి. ఒకవేళ అదే వ్యవస్థలు భారతదేశంలో ఉండిపోతే మీ పిల్లలు కానీ, ఇక్కడ ఎవరైతే స్త్రీలు ఈ వీడియోలు చూస్తున్నారో వీరు చదువుకునేటువంటి భాగ్యం లేదు. ఆ తర్వాత భర్త చనిపోయిన తర్వాత మీరు కూడా చనిపోవాల్సిన పరిస్థితి మన భారతదేశంలో ఉంది. ఏమంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి దేశాలను పాడు చేశాడా? అనేకమైన ఆవిష్కరణలు క్రైస్తవ్యం ద్వారా జరగలేదా? ఆలోచించండి. మన భారతదేశంలో ఇప్పుడు అనేకమైన హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవన్నీ క్రైస్తవులు స్థాపించినవి కాదా? చాలా మందిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజున రాజకీయవేత్తల్లో ప్రముఖులు వారందరూ కూడా క్రైస్తవ స్కూల్లో చదువుకోలేదా? క్రైస్తవ మిషనరీ హాస్పిటల్లో వారు జన్మనివ్వలేదా? వారి తల్లిదండ్రులు క్రైస్తవ్యం మీద అనేక మంది మేలు పొందారండి. అనేక సంస్థలు ఈ రోజున క్రైస్తవ సంస్థలు మేలు చేస్తున్నాయి.
ఉచితంగా ఏమంటే వైద్యాన్ని ఇస్తున్నారు, ఉచితంగా విద్య ఇస్తున్నారు, ఇంకా చెప్పాలంటే ఉచితంగా అన్ని సమాజానికి మేలు చేస్తా ఉన్నారంటే క్రైస్తవ్యం పాడు చేసిందా దేశాల్ని? క్రైస్తవ్యం మనుషుల్ని పాడు చేసిందా? ఆలోచన చేయండి. ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు 5,000 మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు. మతం మార్పి 5,000 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా చుట్టాలు చాలా మంది ఉన్నారు. ఏ సాక్ష్యాలు చూపించాలా, లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చిన. మాట్లాడేటప్పుడు ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. ఇంకో మాట అంటాడు, ఆ మత ప్రచారం చేసి అనేక మంది డబ్బులు ఇచ్చి మతాన్ని మారుస్తున్నారు. ఈ రోజున నువ్వు అమ్ముడుపోయావు. ఎవరో నీకు డబ్బులు ఇచ్చుంటారు క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా మాట్లాడని, నువ్వు డబ్బులు తీసుకుని, లేకపోతే సబ్స్క్రైబర్స్ కొరకు, లేకపోతే ఎవరికో నువ్వు లొంగిపోయి ఈ వీడియోని చేస్తున్నావు అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు 5,000 మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు. 5,000 ఇస్తే మతం మారిపోతారా? ఆలోచన చేయండి. ఈ రోజున ఒక ఇంట్లో నివసిస్తున్న మనము మరలా కొత్త ఇంటికి వెళ్ళాలంటే చాలా చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక పద్ధతిని మార్చుకోవాలన్నా, ఒక ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నా, లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే చాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అది. ఈ రోజున 5,000కి 10,000కి 3,000కి మారిపోతారండి. బియ్యానికి, పప్పులకి, బెల్లానికి మతం మార్చేసుకుంటారా? నా తల్లి పూర్వీకులు కానీ, నా తండ్రి పూర్వీకులు కానీ వారు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు. Christianity is not at all religion, but it is a way of salvation and it is a relationship with the Creator. క్రైస్తవం మతం అని ఎప్పుడు కూడా మేము బోధించమండి. క్రైస్తవం మతము కాదు, ఇది ఒక జీవన విధానము, ఇది ఒక జీవన శైలి, ఇది నిత్యత్వానికి మార్గమే తప్పించి ఇది మతము కాదు. ఈ రోజున ఏ వ్యక్తి మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మతాన్ని మార్చుకోవడం ద్వారా ఏ విధమైన ప్రయోజనం లేదు. కానీ మనస్సును మార్చుకోవాలి, జీవిత విధానాన్ని మార్చుకోవాలి. సత్యములో నడిచినప్పుడు ఆ సత్యం మన సొంతలుగా చేస్తుంది. సత్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సత్యం మనకు మనోనేత్రాలను వెలిగింపు చేస్తుంది. సత్యం మనకు విజయాన్ని ఇస్తుంది. కాబట్టి గమనించాలి, ఈరోజున క్రైస్తవ్యం ద్వారా భారతదేశం ఎంతగానో మేలు పొందిందండి. ఈరోజు అనేకమైన ఆవిష్కరణలు, ఈ రోజున మనం వాడుతున్నటువంటి ప్రతి గ్యాజెట్ కూడా క్రైస్తవుల ద్వారా కనుగొనబడింది. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కటి ఆవిష్కరణలు చేశారు. ఆ ఆవిష్కరణలు మనం పొందుకున్నాం. ఇంకోటి అంటాడు విదేశీ మతం అంటాడు. ఆలోచన చేయండి, విదేశీ మతం, విదేశీ దేవుడు అంటున్నాం. మరి విదేశీయులు ఇంట్రడ్యూస్ చేసిన వస్తువులను వాడలేదా? విదేశీయులు కనిపెట్టినటువంటి ఆ పరికరాలు మనం వాడుకోవట్లేదా? ఈరోజు గూగుల్ ఎవరిది? ఫేస్బుక్ ఎవరిది? ఇన్స్టాగ్రామ్ ఎవరిది? ఈ కెమెరాస్, ఈ వీడియో చేయడానికి కెమెరా కావాలి, ఆ కెమెరా ఎవరు కనిపెట్టారు? ఇంకా ఇంటర్నెట్ ఎవరి ద్వారా వచ్చింది? ఇది గూగుల్ ఎవరి ద్వారా వచ్చింది? చాట్ జీపీటీ ఎవరి ద్వారా వచ్చింది? ఇది టెక్నాలజీ అంతా కూడా ఒక విదేశీయుల ద్వారా, క్రైస్తవుల ద్వారా వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడానికి సిగ్గుపడిన నీవు యేసు ప్రభువారు విదేశీయుడని, యేసే నా మొగుడు, యేసే నా ప్రియుడు అని ఒకడు ఆయన గురించి హేళనగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం. జాగ్రత్తగా చూడండి. క్రైస్తవ మతం ఇదిగో ఈ బెతలహేము, ఈ పాలస్తీనా ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం. ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలోని ఇస్లాం మతం పుట్టింది. 1000 సంవత్సరాల మతాలు. ఇవన్నీ ఎన్ని దేశాలు నాశనం చేశారు? చరిత్ర కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. క్రైస్తవ్యం ఏ దేశానికి హాని చేయలేదండి. పైపెచ్చు జ్ఞానాన్ని ఇచ్చింది, మనోనేత్రాన్ని వెలిగింపు చేసింది, సత్యంలోకి నడిపిస్తూ ఉంటది. ఈరోజు అబద్ధంలో బ్రతుకుతున్నావు, అసత్యంలో బ్రతుకుతున్నావు, అమాయకత్వంలో బ్రతుకుతున్నప్పుడు క్రైస్తవ విలువలు, క్రైస్తవ్యం, బైబిల్ కానివ్వండి నిన్ను సత్యం వైపుకి నడిపించేటువంటిది. నువ్వు ఒక ఇగ్నోరెన్స్ లో ఉన్నావు, తెలియనిటువంటి తనంతో ఉన్నప్పుడు, సో బాబు నువ్వు తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఇది సత్యం అని చెప్పడం అది మత ప్రచారం ఎలా అవుతుంది? క్రైస్తవ్యం భారతదేశాన్ని పాడు చేసిందా? మదర్ తెరీసా అనేటువంటి ఆ మాతృమూర్తిని పరిచయం చేసింది క్రైస్తవ్యం కాదా? భారతదేశంలో మిషన్స్ ఆఫ్ చారిటీస్ ద్వారా ఇప్పటికీ కొన్ని లక్షల మందికి ఏమంటే ఆ యొక్క చారిటీ సంస్థ ద్వారా ఆహారం తింటున్నారండి. వాళ్ళు వారి యొక్క ఆకలి తీర్చబడుతుంది, కంటిన్యూగా నిద్ర వారు పొందుకుంటున్నారు. మిషనరీ సంస్థలు, క్రైస్తవ సంస్థలు ఎంత మేలు చేసినాయి భారతదేశానికి. నేను ఒక వ్యక్తిని మాత్రమే ముందు ఉంచాను, మదర్ తెరీసా, మిషన్స్ ఆఫ్ చారిటీ, కల్కటా. ఆ యొక్క ప్రాంతాల్లో మిషన్స్ ఆఫ్ చారిటీ, మదర్ తెరీసా ఎంత సేవ చేశారు. ఆ సేవ నిమిత్తమే కదా ప్రపంచం గుర్తించి ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సిఎంసి వెల్లూరు హాస్పిటల్ మనకు తెలుసు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఉంటుంది. అనేక మంది ఆ వెల్లూరులోకి వెళ్తే ఉచితంగా వారు వైద్యాన్ని ఇవ్వట్లేదండి. ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ ఉచితంగా వైద్యాన్ని, విద్యను అందిస్తూ అనేక మంది ప్రాణాలు నిలబెడుతున్నారండి. వాళ్ళు దాన్ని స్థాపించిన ఐడియా సోఫియా స్కడర్, ఒక క్రిస్టియన్ వాల్యూస్ తోటి ఉమెన్. నిజంగా అమెరికాలో ఉంటే వాళ్ళకి అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు, కానీ భారతదేశం కొరకు, భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు, ప్రేమ అనేటువంటి దాన్ని పంచడం కొరకు భారతదేశానికి వచ్చి కుటుంబాలని విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి త్యాగపూరితంగా క్రీస్తు ప్రేమను చాటడానికి ఈ దేశంలో ఉన్నారు. క్రైస్తవ్యం కీడు చేసిందా? ఆలోచన చేయండి. రెడ్ క్రాస్ అనే సంస్థ మనం చూస్తుంటాం. రెడ్ క్రాస్ అనేటువంటి ప్రతి డాక్టర్ యొక్క కారు మీద, వెహికల్ మీద రెడ్ క్రాస్ ఉంటుంది. ఆ రెడ్ క్రాస్ ప్రారంభించడానికి క్రీస్తు కారకుడైన విషయం మీకు తెలుసా? హెన్రీ జూన్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు బోధల ద్వారా ప్రభావితం అయ్యి
నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించు, ఆపదలో పొరుగువాన్ని ప్రేమించు అనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ అనే సంస్థను ప్రారంభిస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక క్రైస్తవుడి ద్వారా ప్రారంభించబడిన రెడ్ క్రాస్, క్రిస్టియన్ వాల్యూస్ తో ప్రారంభించబడిన రెడ్ క్రాస్ దీవెనకరంగా లేదా? దేవుని దృష్టిలో అందరూ బైబిల్ చెప్తుందండి, ఎక్కడా కూడా తారతమ్యాలు సృష్టించలేదు. వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్, వీఆర్ ఆల్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. మనలో దేవుని స్వరూపాలమే, దేవుని రూపాలమే తప్పించి దేవుని తలకాయలోంచి కొంతమంది, దేవుని భుజాల్లోంచి కొంతమంది, దేవుని ఉదరులోంచి కొంతమంది, దేవుని కాళ్ళలోంచి కొంతమంది, దేవుని యొక్క కాళ్ళ దూలలోంచి కొంతమంది వచ్చారని, దేవుని తలకాయల్లోంచి వచ్చిన వారు అగ్రకులం అని, గొప్పవారని, దేవుని యొక్క కాళ్ళల్లోంచి ధూళిలోంచి వచ్చినటువంటి వారు తక్కువ కులస్తులమని, మేము అగ్రకులం కాబట్టి మీరు ఎప్పుడు మా కాళ్ళ దగ్గరే ఉండాలి అని అసమానం సృష్టించింది ఏ మతం అండి? ఎవరు? క్రైస్తవ్యం పుట్టించిందా? క్రైస్తవం ఈ రోజున సమానత్వాన్ని బోధించింది. అందరూ సమానులే. మన భారతదేశంలో ఎంత అణిచివేత జరిగిందండి, తక్కువ కులస్తుల మీద ఎంత అణిచివేత జరిగింది. వాళ్ళు స్కూల్లో చదువుకోకూడదా? నిజంగా వారితో కలిసి నీళ్లు తాగకూడదా? వాళ్ళు తాగేటువంటి చెరువులో నీళ్లు కొంత తెగవారు తాగకూడదా? నోటికి ముంతాను ముడ్డికి చీపురు కట్టుకుని నడవాలండి. ఏంటి ఈ అసమానతలు? ఈ అసమానతను రూపుమాపింది క్రైస్తవ్యం కాదా? ఈ రోజున ఒక విమానం దగ్గర నుంచి బాల్ పాయింట్ పెన్ వరకు అనేక మంది క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి ఆవిష్కరణలు, క్రైస్తవులు చేసిన ఆవిష్కరణల ద్వారా ప్రపంచం ఈరోజు ఇంత సుగమంగా ఉంది. ఆలోచన చేయండి. అజ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే ఇంకా వెనకకు నెట్టేస్తుందండి. ఈ రోజున జ్ఞానము, సత్యము మనల్ని ఉన్నతమైన స్థానం నడిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏమన్నా, మన భారతదేశంలో సూర్యుని, చంద్రుని వీళ్ళని దేవుళ్ళుగా కొలిచేవారు. చంద్రయాన్ భారతదేశం ఎందుకు చేయలేకపోయింది? రీసెంట్ గా చేశారు చంద్రయాన్. అప్పటి వరకు భారతదేశం యొక్క ఆలోచన విధానం ఏంటి తెలుసా? చంద్రుడు దేవుడు, సూర్యుడు దేవుడు, నక్షత్రాలు దేవుడు, ఆ దేవుని మీదకి మనం వెళ్ళి కాలు మోపడం ఏంటి అనేటువంటి ఆలోచన విధానమే అజ్ఞానమే కదా మనల్ని పురోభివృద్ధిలోకి రాకుండా చేసింది. కానీ 1969 జూలై 21న 3 ఆస్ట్రోనాట్స్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కాలిన్స్, ఈ ముగ్గురు వెళ్ళి ప్రపంచానికి చాటి చెప్పారు, చంద్రుడు దేవుడు కాదు, మీరు అసత్యంలో ఉన్నారు, చంద్రుడు ఒక గ్రహమే, వీటన్నిటిని కలుగు చేసినటువంటి వాడు దేవుడున్న ఆయనే సృష్టికర్త అంటారని ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని పంచితేనే కదా మనకి ఈ రోజున చంద్రయాన్ చేస్తున్నాం. చంద్రయాన్ మనం చేస్తాము, అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించగలుగుతున్నాం. చూసారా? అజ్ఞానం మనిషిని ఏం చేస్తుంది అంటే అదో పాత్రను తొక్కేస్తుంది. కానీ సత్యము మనిషిని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మనిషిని విజయ పదంలోకి నడిపిస్తుంది. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మనోనేత్రాలను వెలిగిస్తుంది. అందుని బట్టే ఈ విషయాలు మీతో చెప్తున్నాను. ఇంకా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఆయుర్వేదం చాలా చాలా ప్రాచుర్యం పొందింది. ఆయుర్వేద వైద్యం చాలా ప్రశస్తమైనది. ఎందుకు ఆయుర్వేదము ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేకపోయిందంటే ఆ టైంలో అనేక మంది చెప్పిన మాట ఏంటి? కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు. ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆ వ్యక్తికి వెళ్ళి నీ కర్మరాది, ఈ వ్యాధితో చచ్చిపోవటం అనేటువంటిది భగవంతుడు నీ నుదుటి మీద రాసిన రాతది, ఆ రాతను చెరపడానికి ఏ డాక్టర్ రావడానికి వీల్లేదు, నువ్వు అలాగే ఆ వ్యాధితో చచ్చిపోవాలి అని చెప్పి ఆయుర్వేదం అందుబాటులో ఉన్నా దాన్ని డెవలప్ చేయలేదు. కానీ ఈరోజు ఇంగ్లీష్ వైద్యం అండి, ఈరోజు ఆపరేషన్స్ ఎంత చక్కగా జరుగుతున్నాయి. నీకు ఏ సమస్య వచ్చినా సరే, హార్ట్ అటాక్స్ వస్తే మంచి గుండె సంబంధమైనటువంటి ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి. క్యాన్సర్కి ఏదో ట్రీట్మెంట్ వచ్చింది. పెన్సిలిన్ అనేటువంటి దాన్ని ఎవరు కనిపెట్టారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి వ్యక్తి పెన్సిలిన్ కనిపెట్టాడు. అతడు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి. ఇంకా చెప్పుకోవాలంటే అనేకమైన ఆవిష్కరణలు ఎలా వచ్చినాయి ఒకసారి ఆలోచించే. ఈ రోజున నువ్వు ఎంతో బెనిఫిట్ పొందుతున్నావే. క్రైస్తవుల ద్వారా ఆవిష్కరించబడిన ప్రతి వస్తువు ద్వారా ఎంతగానో నీ జీవితాన్ని సుగమం చేసుకున్నావు. చాలా సుఖవంతంగా నీ జీవితం ఉందంటే క్రీస్తుని బట్టి, క్రైస్తవ్యాన్ని బట్టి, ఆ క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి దేవుడి ఇచ్చే జ్ఞానాన్ని బట్టి కాదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు లైట్ లేకపోతే మన జీవితం ఒక అంధకారం అయిపోద్ది. ఈ రోజున క్రికెట్ మ్యాచ్ లైవ్ మనం చూస్తున్నాం, డే అండ్ నైట్ మ్యాచ్లు మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి సభలు, సంబరాలు ఎన్ని జరుగుతున్నాయి. ఆ లైట్ని ఇన్వెంట్ చేసింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ కాదా? అతడు క్రైస్తవుడు కాదా? అనేక మంది క్రైస్తవుల ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి, ఆవిష్కరించబడినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆవిష్కరణల ద్వారా మానవ జీవితం ఇంత సుఖవంతంగా లేదంటారా? క్రైస్తవ్యం దేశాలను పాడు చేస్తుందా? క్రైస్తవం ఎక్కడ అడుగు పెడితే ఆ దేశాలు పాడైపోయినాయా? ఆలోచించేయండి. విజ్ఞులైనటువంటి మీరు ఒక్కసారి ఆలోచించేయండి. నేను చెప్తున్న విషయాల్ని ఏదో రాడికల్గా వింటాం కాదు, కానీ ఆలోచనాత్మకంగా మీరు ఒక్కసారి నేను చెప్పేటువంటి విషయాల మీద మీ మనసును ఉంచండి. మీకు సత్యం తెలుస్తుంది. మీకు గూగుల్ అవైలబుల్గా ఉంది, డీప్ సీక్ అవైలబుల్గా ఉంది, ఆ తర్వాత చాట్ జీపీటీ అవైలబుల్గా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా సెర్చ్ ఇంజిన్స్ అవైలబుల్, ఎన్సైక్లోపీడియాస్ ఉన్నాయి. వాటి గురించి రీసెర్చ్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలి. యెహోవా ఉత్తముడి రుచి చూచి తెలుసుకునండి. ఈరోజు యేసు ప్రభు వారిని బ్లైండ్గా నమ్ముకోవద్దు. నేనే చెప్తున్నాను, గుడ్డిగా నమ్ముకోవద్దు. యేసు ప్రభువాన్ని బాగా పరీక్షించండి. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని బాగా పరిశీలనగా మీరు అధ్యయనం చేయండి. 1 సంవత్సరం కాదా, 2 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలు టైం తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు నిజంగా దైవత్వం ఉందా? బైబిల్ నిజమైన గ్రంథమా కాదా?
వీరు చెప్తున్నవి నిజమైనవి కావా అని పరిశీలన చేయండి, పరిశోధించండి. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎట్ ఎ బ్లైండ్ ఫెయిత్. ఇది గుడ్డి విశ్వాసం కాదు, ఇట్స్ ఎ రేషనల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెయిత్. నేను మరొకసారి చెప్పండి, రేషనల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెయిత్. ఆలోచన చేసి తీర్మానాలు తీసుకుందాం, తద్వారా దేవుని పొందుతారు.